నేను క్రికెట్ వదిలేసాను. అది నా పాస్ట్. ఈ డెమోలన్నీ ఎందుకు? నేనే ఉంటాను కదా. నేను మీ టీంలో జాయిన్ అయిపోతాను. బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది. ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. రుబీనా, ఎలా ఉన్నావు రుబీనా? నువ్వు ఇక్కడ? నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు? నీకేమైంది? బాగానే ఉన్నావు కదా? అది లిల్లీ ఎలా ఉంది? మీరిద్దరు కలిసారా? బాగానే ఉంది, కలిసే ఉన్నాం. లిల్లీని చూసి చాలా రోజులైంది. తను చాలా సెన్సిటివ్. తన్ని బాగా చూసుకో బాబీ. కాదు, తనేమో క్రికెట్ ఆడినట్టుంది, నువ్వేమో ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్ స్టేషన్లో పనిచేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది రుబీనా? నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు ఎవరేం చెప్పరేంటి? ఏమైంది రుబీనా? Hello, morning, sir. Morning. And the player of the match goes to Miss Aparna Devi. We request our South Zone Chairman, Mr. Ramesh Rao, to please hand over the trophy. Congratulations. Meet me in the office tomorrow. I'll be waiting for you. Okay? Yes, sir. Bye. Bye, sir. Bye. Such a delight to watch. What a player you are. చాలా రోజుల తర్వాత నీలాంటి ప్లేయర్ని చూస్తున్నాను. Now tell me something about yourself. మీ నాన్న ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్ సార్. Oh, middle class family, orthodox kind. Okay. I will support you. థ్యాంక్ యూ సార్. Because Lily, you are a combination of talent and beauty together. You know, from last so many years, I was not able to find a very good player for my team. Innallu BCCI mundu taletkolekapoyanu. You know, everyone is waiting for my next announcement. Aa player evara ani. Naku nuvu dorkavu. Aparna Devi, who plays for National Indian team. How does it sound? Acha hai na? Yes, sir. But before than that, we have to finish some basic formalities. Sit. Someone who supports you, you also have to support them. See, basically, it is... hey. What happened? ప్రాక్టీస్లో You should take care of yourself. No. You're very precious. You are. ఏం చెప్తున్నా? Formalities. Will you sleep with me? సార్. What is the big deal? Huh? Everybody has to go through like this. You also have to go through. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఆలోచించి చెప్పు. రేపు కలుద్దాం. వీడికి భయపడేదేంటి? అయినా మనం రోజు ఎంత కష్టపడుతున్నామో తెలుసా వీడికి?
ఆ కుక్క నిన్ను ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టాడు. పద, మనం అసోసియేషన్లో కంప్లైంట్ చేద్దాం. कंप्लेंट చేయొద్దు. उससे क्या डरना? तुम कंप्लेंट करोगे कि मैं कंप्लेंट करूं? చాలా భయపెట్టాడు బాబీ. క్రికెటే నా లైఫ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు వదిలిపెట్టలేదు. Where is Aparna? కంప్లైంట్ ఇస్తావా నా మీద? కంప్లైంట్ ఇప్పుడు ఎవరికి వచ్చేస్తావు? మేము నేషనల్స్కి వెళ్ళాలంటే నీతో పడుకోవాలా? ఏమన్నావు? నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. క్యా కరేగా రే? हाँ? రే నన్ను రే అని పిలుస్తావా? యు కాల్డ్ మీ రే. ఏ 10 నిమిషాలు ఆపుకో. నేను ఇక్కడ వీళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. గెట్ అవుట్. డు యు నో హూ ఐ యామ్? నేనెవరో నీకు తెలుసా? చెప్పాను కదా నీకు నువ్వేం చెయ్యాలో. నువ్వు నన్ను వద్దని రిజెక్ట్ చేస్తావో నీ లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఎలా ఆడతావో నేను చూస్తాను. ఓకే? రమేష్ రావు ఎప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఎప్పుడు రాడు? రక్తం రక్తం వచ్చేలా కొట్టావేంట్రా? Enough of this drama. Who the hell are you? నీకేం కావాలి? ఎందుకు కొడుతున్నావు? క్రికెట్ ఆడాలంటే అమ్మాయిలతో పడుకోవాలి. Don't come near me. Go back. Go back. రారా నేను తను వస్తుంది, క్రికెట్ ఆడుతుంది. నువ్వెవడు రావాల ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారా నీ ఫ్యూచర్ని? నీ మీద కంప్లైంట్ చేయడానికి ఆ దేవుడు రావాలారా?
అపర్ణాదేవి చేస్తుంది. ఆపరా. ఇప్పుడు నేనున్నా తనకి. కామ్రేడ్, బాబీ, నేను తెలిసి ఉండాల్సింది కాదు లిల్లీ. ఏం కాలేదు, ఏడవకు, ఓకేనా? పద. ఎక్కడికి? ఆగండి, ఎవరు మీరు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. దేని గురించి? సౌత్ జోన్ క్రికెట్ అసోసియేషన్ లో గొడవ. చైర్మన్ రమేష్ రావు అపర్ణ అనే అమ్మాయిని హరాస్ చేశారు. సిఐని కలవాలి సార్. మీకే చెప్పేది, ఆగండి సార్. ఎవరా మీరు? లోపలికి వస్తురేంది? చెప్తున్నా వినకుండా వచ్చేసారు సార్. సౌత్ జోన్ చైర్మన్ రమేష్ రావుని 10 మంది కొట్టి వార్నింగ్ ఇచ్చారు. సార్ అలాంటి కంప్లైంట్ ఏం మనకు రాలేదు సార్. కంప్లైంట్ ఏం రాలేదంటారుగా. ఎవరు కొట్టిరు? ఒక లా అబైడింగ్ సిటిజన్ గా కంప్లైంట్ రేస్ చేయడానికి వచ్చాం అపర్ణ తరపున. చైర్మన్ రమేష్ రావు యూజింగ్ హిస్ పొజిషన్ ఆఫ్ పవర్ టు హరాస్ అండ్ అబ్యూస్ విమెన్ క్రికెటర్స్. పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు రోడ్ మీద. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ సెక్షన్ 354, 376 కింద మీరు వాడిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. సైన్ చేయి లిల్లీ. బాబీ వద్దు బాబీ, భయం వేస్తుంది, వెళ్ళిపోదాం. లిల్లీ సైన్ చేయి. బాబీ ప్లీజ్. Hey, సైన్ చేయి లిల్లీ. అంకుల్ ఆగండి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. లిల్లీ నా మాటిను. చెయ్యొద్దులు, ముట్టుకోకు. ఏం చెప్పేదిరా? సిగ్గు లేదు, ఇలా స్టేషన్ తీసుకొచ్చావు? అంకుల్ మీకు జరిగింది తెలీదు. లిల్లీ నేషనల్స్ లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం యాక్సిడెంట్ కాదు, చైర్మన్ రమేష్ రావు నేత. తెలుసు, నాకు జరిగిన విషయాలన్నీ తెలుసు. మా పిల్ల మంచి కోసం ఆలోచిస్తున్నాం. ఈ ఇష్యూని సీరియస్ చేసి మా పరువు తీయ. తెలుసు అని చెప్పడానికి సిగ్గు లేదా? లిల్లీ, ఏంటి లిల్లీ ఇది? ఆ రోజు నేను తనని బయటికి తీసుకెళ్తేనే నన్ను కొట్టారు. అదే కోపం వాడి మీద ఎందుకు చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. బాబీ, భయమా? సొంత కూతురు విషయంలో భయపడితే ఎలా? ఏం సాధిస్తారు? పరువా? ఆడు బానే ఉన్నాడు, తనెంత బాధపడుతుందో చూడండి. లిల్లీ, డోంట్ టాక్. చాలు. లిల్లీ వచ్చాయి. బాబీ విను. వీళ్ళందరూ కలిపి నేను పెరికిదాన్ని చేస్తున్నారు. నాన్న ఒక 5 minutes. లిల్లీని డిప్రెషన్ కి ఆ రమేష్ రావు ఎంత కారణమో మీ నాన్న కూడా అంతే. షట్ అప్. నన్ను ఏడ్పించడానికి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు. నీకు నా మీద కోపం, అందుకే మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది లిల్లీ? ఒకప్పుడు నీ పక్కన నించున్నా మా ఫ్రెండ్స్తో నేను కలవడానికి వెళ్తున్నా అని చెప్పిన ఓ ప్రైడ్ ఉండేది. అది ఇప్పుడు లేదు. నేను చూడ్డానికి బెంగళూరు చెన్నై నీ మ్యాచెస్కి వచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు ప్రేమ పెళ్ళి అని చుట్టూ తిరుగుతూ లూజర్ లాగా. నేను నీతోనే ఉండాలనుకున్నాను, కానీ నువ్వేం మారలేదు, నువ్వు అలానే ఉన్నావు. లిల్లీ, ఒకప్పుడు నేను చేసింది ఫైట్ కాదు, అది ఆవేశం. ఇప్పుడు చేసేది నిజమైన ఫైట్. ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చుంటామా? ఒక కామ్రేడ్ ఫైట్ ఏంటో చూపిద్దాం.
ముందు ఆ కేసు చూడండి సార్, మేము మళ్ళీ వస్తాం, వాడిని వదిలేదు లేదు. లిలీ లిలీ ఆగు. వద్దు, డోంట్ టచ్ మీ. నేను నీకు చెప్పానా నేను ప్రాబ్లంలో ఉన్నానని? మీరందరూ ఒకటే. వాడేమో సెక్షువల్ ఫేవర్ అడుగుతున్నాడు, నాన్నేమో ఫ్యామిలీ పరువు పోతుందంటారు, నువ్వేమో ఫైట్ చేయమంటున్నా. మీకు కావాల్సిన అందరూ అడిగారు, నాకేం కావాలని ఎవరైనా అడిగారా? నన్ను వదిలే. Please just leave me alone. ఏం కావాలి? నీకేం కావాలి? నన్ను, మీ నాన్ని, ఆడిని, సొసైటీని మర్చిపో. నీకేమిష్టమో దాని గురించి ఆలోచించు. నీ ఇష్టం గురించి ఫైట్ చేయి. ఇలా పిరికి దానిలా ఉండగలే. వాడు అమ్మాయితో కంప్లైంట్ చేయించబోయాడు. నీ రోజులు బాగున్నాయిరా. లక్కీ మ్యాన్. ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టాడు. వాడిని ఏం చేయకుండా నన్ను లక్కీ అంటావా? నా మీద ఫ్రస్ట్రేట్ అయితే నీకేమొస్తుంది? సెక్షువల్ హెరాస్మెంట్ అంటే చిన్న చిక్క కేసు అనుకుంటున్నావు నువ్వు? ఫౌండేషన్లు కదిలిపోతాయి. వాడున్నాడని అమ్మాయి నిజంగానే పోయి కంప్లైంట్ చేసి ఉంటే నీ కెరియర్ మొత్తం సమాధి అయిపోయి ఉండేది. నువ్వు ఏసీపీ అయి ఉండి భయపడుతున్నావా? I don't want to hear any kind of explanation. Just kill. That's it.